అంటే డిఎస్సిలో సంబంధించి కమ్మవారికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్యలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీనికి మీ స్పందన ఏంటి? ఈ మధ్య కొత్తగా మళ్ళా కమ్మ వాళ్ళకే మొత్తం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలన్నీ ఇచ్చేశారని ఒక పాయింట్ ఎత్తారు. అది ఇంకా దారుణం. అది సుమారు 380, 400 ఉద్యోగాల్లో కమ్మాలకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? జస్ట్ 9 ఉద్యోగాలు ఒరిజినల్గా మెరిట్లో వచ్చాయి. మరి మిగతా ఉద్యోగాలన్నీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, కాపులకి, వీరికే కదా వచ్చాయి. 400 ఉద్యోగాల్లో 9 ఉద్యోగాలు సహజం కదా. ఈ కమ్మాలో పిల్లలు చదువుకోరా? పైగా వాళ్ళకి వచ్చింది ఎంతమంది? 400 మందికి, 200 మందికి ఏమైనా కమ్మ విద్యార్థులకు వచ్చాయా? 9 మందికి వచ్చాయి. అంటే ఏదోలాగా బురద చల్లాలి అనే ఉద్దేశం తప్ప ఒక్కటి కూడా ఇందులో వాస్తవం అనేది కనిపించలేదు మనకి. అంటే మీ పరిపాలన 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ళ విజయోత్సవ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. అంటే మీ ఉత్తరాంధ్రకు సంబంధించి కూటమి పరిపాలన ద్వారా ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? మీరు కూడా గతంలో హామీలు ఇచ్చున్నారు. వాటి వరకు ప్రోగ్రెస్ ఏంటి? శాసన మండలిలో ఏ అంశాలని మీరు అడ్రస్ చేశారు? వాటి ప్రోగ్రెస్ ఏంటి? ఈ విషయంలో నేను ఒకటి పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాను. 2 వ్యక్తిగతంగా కూడా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తప్ప మిగతా విశాఖ జిల్లా వెనకబడ్డ ప్రాంతాలు. ఉత్తరాంధ్ర అంటే వెనకబడ్డ ప్రాంతాలు, రాయలసీమలాగే ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాలుగా పేరున్న ప్రాంతాలు. కానీ ఈ 2 సంవత్సరాల్లో నేను చెప్తున్నానని కాదు, రాష్ట్రంలో ప్రతి విద్యావంతుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి మేధావి, ప్రతి తెలివైన వాడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు చూసుకోండి, ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన విజయం ఏంటి, వెనకబడ్డ ఉత్తరాంధ్ర పేరు వ్యవస్థలో ఎలా పోవడానికి ఇది ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇంచుమించు రేపు నెక్స్ట్ మంత్ అది ఆల్రెడీ ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయింది. రేపు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. నెంబర్ 2, ప్రపంచ ఉక్కు దిగ్గజం అరిసెలర్ మెట్టల్ లాంటి ప్రపంచ ఉక్కు దిగ్గజం 1,35,000 కోట్ల పైచీలకు పెట్టుబడితో వెనకబడ్డ అనకాపల్లి జిల్లాలో ఉక్కు కర్మాగారం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఈ ఉక్కు కర్మాగారం కానీ పూర్తయితే అక్కడ అనకాపల్లి జిల్లా యొక్క రూపురేఖలు మారడానికి అవకాశం ఉంది. అలాగే రెన్యూ ఎనర్జీకి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కూడా అనకాపల్లి జిల్లాలోనే జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే దశాబ్దాల కళ రైల్వే జోన్ అనేది ఈరోజు హ్యాపీగా జిఎంని పెట్టారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి. అదొక సంతోషకరమైన అంశం. ఇక విశాఖ నగరం విషయానికి వచ్చేసరికి లోకేష్ గారి కృషి వల్ల ఈ 2 సంవత్సరాల్లో బాబు గారి బ్రాండు లోకేష్ గారి కృషి వల్ల టాటా కన్సల్ట్, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, యాక్సెంచర్ కానీ, సాత్వా కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచం మొత్తం పరిశోధన చేసే అలాంటి గూగుల్ అనే సంస్థ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నానికి వస్తుంది. ఆ విశాఖపట్నానికి వస్తుంటే దానిపై కూడా ఈ వైసీపీ వాళ్ళు కళ్ళు చూస్తూ చూడలేక విషప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈరోజు ఉత్తరాంధ్రకి, పర్టికులర్గా విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ఇక వెనకబడడానికి అవకాశం లేదని నా అభిప్రాయం. అంటే ఉత్తరాంధ్రలో స్థానికంగా ఉండే పట్టభద్రులకి ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వాళ్ళకి ఉద్యోగ కల్పన జరుగుతుందంటారా? రైట్, ఇక్కడ మంచి ప్రశ్న ఇది. జనరల్గా ఎప్పుడైనా ఐటీ కంపెనీలు లాంటి వాటిలో ఎప్పుడు టాలెంట్ బేస్డే ఉంటుంది. లోకల్ వారికే ఉద్యోగం ఇవ్వాలని ఉండదు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఉత్తరాంధ్రలో ఐటీ నిపుణులు ఉన్నప్పటికీ వీళ్ళు బెంగళూరు, చెన్నైయో లేదా మద్రాసో లేకపోతే విదేశాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. బట్ ఇప్పుడు చూస్తే ఆ కంపెనీలన్నీ విశాఖపట్నానికి వస్తున్నాయి. కాబట్టి ఐటీ నిపుణులు అందరూ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా ఉత్తరాంధ్రలోనే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇనుముకు కర్మాగారం కానీ, రెన్యూ ఎనర్జీ కానీ, ఇట్లాంటి ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసరికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది 3 ఉద్యోగాలు ఇస్తుంది. స్కిల్డ్ పర్సన్స్కి ఇస్తుంది, సెమీ స్కిల్డ్ పర్సన్స్కి ఇస్తుంది, అన్స్కిల్డ్ పర్సన్స్కి ఇస్తుంది. ఖచ్చితంగా అన్స్కిల్డ్ పర్సన్స్ని తీసుకునేటప్పుడు లోకల్లో ఉన్న వారిని తీసుకుంటారు. కాబట్టి అన్స్కిల్డ్ పర్సన్స్, సెమీ స్కిల్డ్ పర్సన్స్ మా ఉత్తరాంధ్ర లోకల్కి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను అసలు లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి 10 సంవత్సరాల ఉద్యోగాన్ని విడిచిపెట్టి విఆర్ఎస్ తీసుకుని నేను దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా విద్యార్థులందరూ కూడా సార్ మీరు కానీ శాసన మండలిలోకి వెళ్తే మా తరపున ఓ జాబ్ క్యాలెండర్ అడగొచ్చని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు. వాళ్ళందరూ గెలిపిస్తే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచినప్పటి నుంచి బాబు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు నేను పెద్దల దృష్టికి, మా నాయకుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 1956 నుంచి 2026కు వచ్చేసరికి సుమారు 70 సంవత్సరాలు. 7 దశాబ్దాల కాలంలో, అండర్లైన్ చేసుకోండి సార్, 7 దశాబ్దాల కాలంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకి ఎప్పుడూ జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో వైసీపీ వాళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ టైం ఈరోజు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లోకేష్ గారు మొన్న ఉగాదికి ప్రకటించారు. 10,000 ఉద్యోగాలతో. ప్రకటించడమే కాదు, జాబ్ క్యాలెండర్స్లో ప్రకటించిన దాని ప్రకారం మీరు ఇచ్చిన డేట్లకే ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదలవుతాయా? ఎస్. సో అందులో ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1,500 పోస్టులకి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సీలు కానీ ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 అని చెప్పి 3 డేట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జిల్లా బైఫర్కేషన్కి అక్కడ ఉన్న ఉద్యోగాలకి లింక్ ఉంది కాబట్టి జిల్లాకు సంబంధించిన ఉద్యోగాల లాస్ట్లో అక్టోబర్ 15 పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా జరుగుతుందండి. పక్కాగా లోకేష్ గారు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే లోపు ఈ ఉద్యోగాలన్నీ ఎంత వీలైతే అన్నీ, ఒక గ్రూప్ 1 తప్ప మిగతా ఉద్యోగాలన్నీ భర్తీ చేసేయాలనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 2027 ఉగాది కూడా మేము మరలా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా నిరుద్యోగుల యొక్క కళ జాబ్ క్యాలెండర్ రావడం అనేది. కాబట్టి ఆ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను.